స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవ్వరు త్రవ్విన గోతిలో వారే పడతారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని, మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని, మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. హామాను మొర్దెకైని సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. స్నేహితులారా, మన పెద్దలు ఎవరు త్రవ్విన గోతిలో వారే పడతారు అని అనేక మారులు ఈ మాటను మనకు గుర్తు చేసినారు. కొన్ని పర్యాయాలు ఇతరులను పడద్రోయాలని, వారికి నష్టాన్ని కష్టాన్ని కలిగించాలని కొన్ని ఆపదలను మనము సృష్టించేటటువంటి వారంగా ఉంటాం. అయితే సమస్తమును చూచుచున్న దేవుడు ఎవరి కొరకు మనము ఆపద సృష్టించినామో ఆ ఆపదలో మనము పడే అవకాశము, ఆపద మనల్ని చుట్టుముట్టే అవకాశము కలుగుతూ ఉన్నది. ఇట్లాంటి దృష్టాంతమునే మనము బైబిల్ గ్రంథంలో గమనించగలము. స్నేహితులారా, ఎస్తేరు గ్రంథం నందు గమనిస్తే పారసీక దేశంలో అహష్వేరోషు రాజు సంస్థానంలో హామాను అనే అధికారి ఉన్నాడు. ఈ హామాను అనే అధికారికి ఉన్నతమైన పదవి ఉంది. రాజు పక్కనే ఆయనకు సింహాసనము వేయబడి ఉన్నది. సకల సౌకర్యములు, ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు, పదవులు, ఉద్యోగము, గౌరవ మర్యాదలు అన్నీ ఉన్నవి. వీటన్నిటిని బట్టి అతడు సంతోషించక, అతనికి ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, రాజు సంస్థానంలో ఉన్న ఉద్యోగులందరూ అతనికి నమస్కరించుచు ఉన్నారు, కానీ యూదా జాతికి సంబంధించినటువంటి మొర్దెకై అనే యూదుడు తనకు నమస్కారము చేయుట లేదు. నమస్కారం చేయకపోవడం అనేది చిన్న విషయం అండి. నాకు నమస్కరించలేదని ఎవరినైనా చంపాలని ఆలోచించడము, ఎవరికైనా కీడు తలపెట్టడం అనేది చాలా దుష్టపూరితమైన, అనాలోచితమైనటువంటి చర్య. ఈ మొర్దెకై కూడా నమస్కరించినటువంటి యూదులందరినీ చంపివేయాలనే గొప్ప దుష్ట ఆలోచన కలిగి యూదులందరినీ చంపాలనే శాసనాన్ని రూపొందించడానికి కారణమైనటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, అతని హృదయంలో ఎంత దుష్ట ఆలోచన ఉందో. నమస్కరించనంత మాత్రాన వ్యక్తులను గౌరవించలేదని, వారిని, ఆ సంతానాన్ని, యూదా జాతి అంతటిని చంపివేయాలని ఈ హామాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే యూదులు మరి నిజంగా ఇతన్ని మొర్దెకై గౌరవించడం లేదా అని అంటే గౌరవిస్తూ ఉన్నాడండి. యూదులకు ఏ మనిషిని ముందు మోకరించి ప్రార్థన పూర్వకంగా అతన్ని వేడుకోవడం అనేది వారి మత నియమాల రీత్యా నిషిద్ధం. తన విశ్వాసాన్ని బట్టి హామాను ఎదుట మొర్దెకై మోకరించడం లేదు, కానీ నిజానికి మొర్దెకైకి హామాను అంటే ఎటువంటి ద్వేషము లేదు. దానిని గ్రహించకుండా మొర్దెకై ఎడల హామాను కుట్రలు కుతంత్రాలు
అసూయ, ద్వేషములు, ఓర్వలేనితనాన్ని, పగను పెంచుకొని హామాను మొర్దుకాయ్తో పాటు అతని జాతి మొత్తాన్ని నాశనం చేయాలని శాసనాన్ని రూపొందించడంలో కీలకమైన పాత్ర పోషించినాడు. అయితే మొర్దుకై యొక్క విశ్వాస జీవితము ఎస్తేరు ద్వారా సత్యము ఏమిటో, యూదుల ఎడల ఏ రీతిగా కుట్ర జరిగిందో రాజైనటువంటి అహష్వేరోషుకు తెలియజేయబడినది. ఈ కుట్ర అంతటిని విని కోపగించుకున్నటువంటి రాజు హామానుకు శిక్షను విధిస్తూ ఉన్నాడు. హామాను మొర్దుకైని ఉరిదీయాలని, చంపివేయాలని ఏ ఉరికొయ్యనైతే సిద్ధము చేసినాడో రాజు యొక్క సైనికులు ఆ ఉరికొయ్య మీదనే హామానును ఉరి తీసినారు. గనుక స్నేహితులారా, నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఒకరికి మనం కీడు చేయాలని, వారికి నష్టం కలిగించాలని, పడద్రోయాలని ఎన్నో ఉపాయములను పన్ని అనేక నిందలను, బాధలను, హింసలను, ప్రమాదములను వారికి తలపెడతాం. అయితే ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు మనము చేసినటువంటి కుట్ర మన మీదకే తిరుగుబడి మనల్ని నాశనం చేస్తూ ఉంది. కనుక అందరి ఎడల మంచి స్వభావాన్ని కలిగి, సహోదర భావాన్ని కలిగి జీవించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ్యా. తోటి వారిని బాధించాలని, వారి ఎడల అసూయ, ఈర్ష, పగలను పెంచుకొని ఎన్నో కీడుకరమైన దుష్ట స్వభావంతో కూడిన నష్టములను, ప్రమాదములను వారికి తలపెట్టేటటువంటి వారంగా ఉన్నాం. అయితే సమస్తమును చూచుచున్న దేవుడవు గనుక ఆ దుష్ట ఆలోచనలకి, ఆ ప్రమాదములకి ఎవరైతే వాటిని తలపెట్టినారో వారినే అప్పగించుచున్న దేవుడవై ఉన్నావు. గనుక ఎవరిని పడద్రోయాలని మేము గోతులు తవ్వకుండా, ఒకరి నష్టమును కోరుకొనకుండా అందరినీ మంచి కోరే హృదయాన్ని మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న కుటుంబాలు, వ్యక్తులు వారి సమస్యలను, బాధలను, కన్నీళ్లను, లేమి కొరతలు నెరిగిన దేవుడవు. వారి సమస్యల నుండి విడిపించి, వారి బాధల నుండి విముక్తి దయచేసి మేలును, ఆశీర్వాదం వారికి దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.